ఇప్పుడు శివలింగం గురించి తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు లింగం గురించి తెలుసుకుందామండి. శివలింగం గురించి అంటే మనం ఏ శివలింగాన్ని పూజిస్తే సర్వశ్రేష్టంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాము. శివలింగాలు వచ్చేసి 6 రకాలండి. గ్రామంలోని శివలింగం, గ్రామం బయట ఉన్న శివలింగం, అడవిలోని శివలింగం, పర్వతంపై గల శివలింగం, సన్యాసుల ఆశ్రమంలోని శివలింగం, 6 సిద్ధ గురువుల మహర్షుల ఆశ్రమంలోని శివలింగం. ఇలా 6 రకాలుగా మనం విభజన చేసుకోవచ్చు అనమాట శివలింగాలని. ఈ శివలింగాలలో ఏది శ్రేష్టమో, ఏది ఆరాధిస్తే మంచిది అనే విషయాన్ని తెలుసుకుందామండి. ఇది వచ్చేసి మనకి గ్రామంలోని శివలింగాన్ని ఆరాధిస్తే మనకి కలిగే పుణ్యం కన్నా గ్రామం బయట ఉన్న శివలింగాన్ని ఆరాధిస్తే 100 రెట్ల అధిక ఫలం కలుగుతుందంటండి. అంటే ఇప్పుడు గ్రామం ఉంటుంది కదండి, విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో ఉన్న శివయ్యని పూజించడం కన్నా గుడి అంటే ఒక ఏమంటారు, ఆ గ్రామం బయట శివయ్య గుడిలు ఉంటాయి కదండి, అక్కడ మనం ఆరాధిస్తే 100 రెట్లు మనకి అధిక ఫలితం అనేది ఉంటుందన్నమాట. అదేవిధంగా మనము అక్కడ గ్రామం బయట ఉన్న శివలింగాన్ని పూజిస్తే కలిగే ఫలం కన్నా అరణ్యం ఉంటుంది కదండి, ఫారెస్ట్లో ఉన్న శివయ్యని పూజిస్తే ఇంకా 100 రెట్లు అధిక ఫలం అన్నమాట. అంటే గ్రామంలో ఉన్న శివయ్యని కన్నా గ్రామం బయట ఉన్న శివయ్య అయితే 100 రెట్లు, ఆ గ్రామం బయట ఉన్న శివయ్యని పూజించడం కన్నా అడవిలో ఉన్న శివయ్యని పూజిస్తే ఇంకా 100 రెట్లు, అంటే 100 + 100 అనమాట. అంటే ఇంకా 100 రెట్లు మనకి అధిక ఫలితం అనేది కలుగుతుందన్నమాట. అదేవిధంగా అరణ్యంలో ఉన్న శివలింగాన్ని పూజిస్తే కలిగే ఫలితం కన్నా ఇంకో 100 రెట్లు పర్వతంపై ఉంటుంది కదండి శివలింగాలు, ఆ పర్వతంపై ఉన్న శివయ్యని మనం ధ్యానించుకుంటే పూజ చేస్తే మనకి ఇంకో 100 రెట్లు మనకి పుణ్యఫలం కలుగుతుందన్నమాట. అక్కడ పర్వతంపై ఉన్న శివలింగం కంటే ఇంకో 100 రెట్లు అధిక ఫలం కావాలంటే సన్యాసుల ఆశ్రమాలు ఉంటాయి కదండి, ఆ సన్యాసుల ఆశ్రమంలోని శివయ్యని మనము పూజన చేస్తే ఇంకో 100 రెట్లు మనకి అధిక ఫలం అనేది కలుగుతుందన్నమాట. అదేవిధంగా మనకి సన్యాసుల ఆశ్రమంలోని శివలింగాన్ని పూజిస్తే కలిగే ఫలం కన్నా ఇంకో 100 రెట్ల అధిక ఫలం సిద్ధ గురువుల ఆశ్రమంలోని శివలింగాలు పూజించడం కలుగుతుందన్నమాట. పూజిస్తే మనకి ఇంకా 100 రెట్లు కలుగుతుంది. అంటే ఇప్పుడు మొదటికి మనకి ఏంటంటే ఫస్ట్ మనము గ్రామం ఉంది కదండి, గ్రామంలో శివయ్యని కన్నా గ్రామం బయట శివయ్యని పూజిస్తే 100 రెట్లు, గ్రామం బయట కన్నా అడవిలో ఉన్న శివయ్యని పూజిస్తే ఇంకో 100 రెట్లు, అడవిలో ఉన్న శివయ్య కన్నా పర్వతం మీద ఉన్న శివయ్యను పూజిస్తే ఇంకో 100 రెట్లు, పర్వతం కన్నా సిద్ధ గురువులు ఉంటారు కదండి, సిద్ధ గురువులు పూజించిన దాన్ని మామూలుగా ఆశ్రమంలో ఉన్న శివయ్యను పూజిస్తే ఇంకో 100 రెట్లు, ఆశ్రమంలో కన్నా సిద్ధ గురువుల దగ్గర ఉన్న శివయ్యను పూజిస్తే ఇంకో 100 రెట్లు అనమాట. అలా అనమాట. అంటే మనకి ఇప్పుడు సర్వశ్రేష్టమైనది ఏంటంటే సిద్ధ గురువుల దగ్గర ఉన్న శివలింగాలు ఉంటాయి కదండి ప్రతిష్ఠించినవి, ఆ శివలింగాన్ని మనము ఆరాధిస్తే మనకి ఇంకో 100 రెట్లు అనేది మనకి మంచి జరుగుతుందన్నమాట. సిద్ధగురువుల ఆశ్రమంలోని పీఠములోని లింగార్చన ఎంతటి మహిమాన్వితమో, ఎంతటి సర్వశ్రేష్టమో మనకి చాలా బాగా తెలుస్తుంది అనమాట. ఇంటిలో చేసే లింగార్చన కంటే నదీ తీరంలో చేసే లింగార్చన 1000 రెట్ల అధిక ఫలాన్ని, దేవాలయంలో 1,00,000 రెట్ల అధిక ఫలాన్ని, విష్ణు ఆలయంలో 100 లక్షల రెట్ల అధిక ఫలాన్ని, శివాలయంలో 1 కోటి రెట్ల అధిక ఫలాన్ని, స్వయంభూ శివాలయంలో 10 కోటి రెట్ల అధిక ఫలాన్ని, సిద్ధ గురువుల మహర్షుల సన్నిధిలో 1 కోట్ల రెట్ల అధిక ఫలాన్ని కలుగజేస్తుందనమాట. అంటే శాస్త్ర ఆదేశమును బట్టి సిద్ధ గురువుల మహర్షుల దివ్య సన్నిధిలోని శివలింగ ఆరాధన సర్వశ్రేష్టమని చక్కగా అవగతమైంది. కాబట్టి సిద్ధ గురువుల సన్నిధిలోని శివలింగాన్ని ఆరాధించండి, తరించండి అని అందనమాట. అంటే శివయ్య యొక్క శివలింగాన్ని ఎక్కడ మనము ఆరాధిస్తే ఇంకా సర్వశ్రేష్టంగా ఉంటుంది, ఎక్కడ మనకి ఇంకా చాలా చాలా మంచి జరుగుతుంది, ఎన్ని కోట్ల ఫలం వస్తుంది అనేది మనకి విపులంగా రాశారనమాట. అంటే మనకి శివయ్యని మనము సిద్ధగురువుల ఆశ్రమాలు ఉంటాయి కదండి, సిద్ధగురువుల దగ్గర ఉన్న శివయ్యని మనము ఆరాధిస్తే మనకి చాలా చాలా మంచి జరుగుతుందండి. ఓం నమః శివాయ.